కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, లేకుండానే 20,000 రూపాయలు, అది కూడా ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా. మొట్టమొదటి ఏడాది 0 ఒక్క రూపాయి ఇవ్వాల. రెండో ఏడాది చూస్తే అది కూడా ఆంక్షలతో కూడుతూ ఒక 7 లక్షల మందికి తగ్గించారు. రెండోది 20,000 రూపాయలు వీళ్ళు ఒకేసారి ఇస్తామన్నారు. ఆ 20,000 రూపాయలు ఒకేసారి పోయింది. దాంట్లో 20,000 14,000 అయింది. 14,000 కూడా 3 విడతలైంది. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి నేడు శ్రీకారం. సూపర్ 6 లో పిఎం కిసాన్ ఎందుకు ఉంది? మీరు ఇచ్చేది ఏంటి? దాంట్లో మీకేంటి సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు. మీరు దాంట్లో పేరు పెట్టుకోవడానికి కూడా ఏంటి, రెండు కలిసే సమస్య లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేరుగా నిధులు వాళ్ళ అకౌంట్లోకి పోయినప్పుడు ఆ పేరు క్లెయిమ్ చేయడం ఎంత నీచమైన కార్యక్రమం ఇది. మొదటి ఏడాది ఇప్పుడు 20,000 ఇవ్వలేదు, ఈ ఏడాది 20,000తో కలుపుకొని 40,000 ఇవ్వాలి మీరు ఒక్కొక్క రైతుకి. అంటే అన్నదాతను కూడా మోసం చేసావు, తిండి పెట్టేటటువంటి రైతన్నను కూడా నట్టేట ముంచేసావు చంద్రబాబు నాయుడు అనేది ఈరోజు మరోసారి స్పష్టమైంది.